మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నిన్న రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని దామరంచ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్టు విరిగి పౌల్ట్రీ ఫామ్ పై పడ్డంతో భగవాన్ రెడ్డి అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫామ్ పూర్తిగా ధ్వంసమైంది. పౌల్ట్రీ షెడ్లో సుమారు 3,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు భగవాన్ రెడ్డి, శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాలివానకు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు వెరికిపోయినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి వీచిన ఈదురు గాలుల వలన సుమారు 5,000 కెపాసిటీ షెడ్ కంప్లీట్ కూలిపోవడం జరిగినది. సుమారుగా ఒక 2,500 నుంచి 3,000 వరకు చనిపోవడం జరిగింది కోళ్లు కూడా. కావున దయచేసి షెడ్లు కోళ్ళ డ్యామేజ్ 15 లక్షల వరకు డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆర్థిక సాయం ఎంతో కొంత గవర్నమెంట్ ఇవ్వాలని ఆశిస్తున్నాం. 12 గంటలకు అనుకోకుండా వర్షము గాడుపు విపరీతమైన గాడుపచ్చి ఏమైంది అంటే ఉన్న ఫారం 5,000 షెడ్డు మొత్తం కుప్పయింది. ఏమిట్లో పనిచేయకుండా అందులో 5,000 పిల్లలు ఉండే సుమారు 3,000 పిల్లలు చనిపోయినట్టే ఏమున్నాయో కొద్దిగా. అయితే దయచేసి గవర్నమెంట్ గాని ఎంఆర్ఓ గాని దీనికి సాయం చేయాలని చెప్పి మేము